దేవుని దాసులు, పెద్దలు, ఆత్మీయులు, అనుభవజ్ఞులు స్వామి గారు ఉన్నారు మన మధ్యలో. వారు మనకి ఎక్కువ సమయాన్ని తీసుకొని దేవుని వాక్యాన్ని అందిస్తారు. దానికంటే ముందుగా క్లుప్తంగా కొద్దిసేపు దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త మొదటి అధ్యాయం 5వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి గమనించండి. వాక్యం ఉన్నవాళ్ళు, చదువొచ్చిన వాళ్ళు మీ గ్రంథాలను తెరిచి చూడాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 5వ వచనం. నయస్సోను సల్మానును కనెను. సల్మాను రాహాబునందు బోయజును కనెను. బోయజు రూతునందు ఓబేదును కనెను. ఓబేదు యెషయని కనెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు మాట్లాడకుండా నిశ్శబ్దంగా దేవుని వాక్యం మీద మనసు పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, ప్రార్థించి ఆశించిన రీతిగా డోగుపర్రి గ్రామంలో ఈరోజు కూడికి జరగటానికి కృపనిచ్చారు. వాతావరణం అనుకూలపరిచారు. మీ దాసులను కూడా మా మధ్యకి తీసుకొని వచ్చారు. ఈ సమయంలో మేము చదువుకున్న ఈ వాక్య భాగంలో నుండి మా అందరితో మాకు అర్థమయ్యే విధంగా మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. మనం చదువుకున్న ఈ వచనం బైబిల్ గ్రంథంలో చాలా విశేషమైంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మీరు 2వ వచనం నుంచి చదివితే అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు యోదాని అతని అన్నదమ్ములను కన్నాడు. ఇలా చెప్పుకుంటూ వచ్చి 5వ వచనంలో వచ్చిన తర్వాత సల్మాను బోయేజును కనెను అని ఉండాలి. కానీ అక్కడ ఒక పేరు రాయకుండా ఉండలేకపోయాడు. పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని అనుమతించాడు. సల్మాను రాహాబునందు బోయజను కనెను అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో రహాబు జీవితంలో నుంచి 3 మాటలు క్లుప్తంగా వివరించడానికి కూడా పెద్ద సమయం లేదు, కానీ క్లుప్తంగా 3 మాటల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రహాబు అంటే అర్థం ఏంటంటే విశాలత లేదా గర్వం అని కూడా అర్థం వస్తుంది. ఈ రహాబు గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఆమె జీవితం మొత్తాన్ని క్రోడీకరించి చెప్పుకోవాల్సి వస్తే మనం ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, గంట సేపు చెప్పడానికి ఉండదు కదా. ఒక్క నిమిషంలో నీ గురించి నువ్వు చెప్పుకో అంటారు. మరండి, నాదండి, పలానా ఊరండి, నా పేరండి, మా ఇంటి పేరండి, ఇదంతా చెప్పకూడదు. ఒక్క నిమిషంలో నువ్వేంటో నీ గురించి పరిచయం చేసుకోవాలి. అలాగే ఆమె గురించి ఒక 3 మాటలు ఆమె జీవితం మొత్తాన్ని కలిపి చెప్పాలనుకుంటున్నాను. మొదటి మాట ఏంటయ్యా అంటే ఆమె వినే స్త్రీ. ఎవరు? వినే స్త్రీ. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. మేము వినినప్పుడు అని మనం చూస్తాం. 10వ వచనం చివరిలో కూడా ఆ మాటను మనం చూస్తాం. అలాగైతే మొట్టమొదటిగా ఈ సహోదరి గురించి మనం మాట్లాడుకోవలసి వస్తే ఆమె వినే స్త్రీ. కొంచెం జాగ్రత్తగా వినండి. నేను నా సొంత మాటలు చెప్పట్లేదు, వాక్యంలో నుంచి, అలాగే కొంతమంది మేధావులు చెప్పినటువంటి మాటలను కూడా అవసరాన్ని బట్టి క్రోడీకరిస్తాను. కాబట్టి నా సొంత మాటలుగా మీరేం తీసుకోవద్దు. సహజంగా స్త్రీలు ఎక్కువగా మాట్లాడతారంట, తెలుసా మీకు? ఎక్కువగా మాట్లాడతారంట. అమ్మా, మీటింగ్లు కూడా మాట్లాడుకుంటానే ఉంటారు మీరు కదా. ఇక్కడ వాక్యం చెప్తా ఉన్నా మీరు మాట్లాడుకుంటానే ఉంటారు. ఎక్కువగా మాట్లాడతారంట. సరే, స్త్రీలు పురుషులనే భేదం లేకుండా ఇలా మనం ఆలోచన చేద్దాం. సహజంగా కొంతమందికి మాట్లాడటం ఎక్కువ ఇష్టం కదండి. కొంచెం నా మీద మనసు పెట్టండి, జాగ్రత్తగా చూడండి, నా వైపు చూడండి. కొంతమందికి మాట్లాడటం ఎక్కువ ఇష్టం. తక్కువగా వినండి అంతేనా ఉండేది? ఎక్కువగా మాట్లాడండి అంతేనా? ఎట్లా? ఎక్కువగా వినండి, తక్కువగా మాట్లాడండి అనేది సహజంగా ఉంటుంది. కానీ కొంతమంది ఎవరి దగ్గరికైనా వెళ్ళినా వాళ్ళే మాట్లాడతారు, ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చినా వాళ్ళే మాట్లాడతారు. అలాగైతే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా, అమ్మ కింద కూర్చో, లేకపోతే అటు కుర్చీ ఉంది, వెళ్ళి కూర్చోపో. ఏడోసి అటు కూర్చోవాలి, అటు కుర్చీ ఉంది, వెళ్ళమ్మా.
అలాగైతే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఈమె గురించి మనం చెప్పుకునేది ఏంటయ్యా అంటే వినే స్త్రీ. అమ్మ జాగ్రత్తగా వినండి. మనం సహజంగా రకరకాల వార్తలు, రకరకాల మాటలు వింటూ ఉంటాం రోజు. అయితే ఈమె గురించి మనం ఏం చెప్పుకుంటున్నామంటే ఈమె దేవుని గురించిన సంగతులు వినింది. మామూలుగా లోక సంబంధమైన విషయాలు కాదు, రాజకీయ సంబంధమైన విషయాలు కాదు, కానీ దేవుని గురించి వినింది. ఒకసారి చదువుదాం చూడండి, 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు, యెహోషువ గ్రంథం 2:10, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఏలాగు ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును రెండవది లూకాసు వార్త 8వ అధ్యాయం 18వ వచనంలో మీరు ఎలా వింటున్నారో చూసుకోండి లేదా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తాడు. మార్కు 4:24లో మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. లూకాసు వార్త 8:18లో మీరు ఎలా వింటున్నారో ఒకసారి చూసుకోండి అని చెప్పాడు. కాబట్టి వినాలి మనం జాగ్రత్తగా. రైట్, మంచిది. వింటే జరిగేదేంటి? జాగ్రత్తగా వింటే ఏం జరిగిద్ది? ఒకటి, జాగ్రత్తగా లేదా సరిగా లేదా శ్రద్ధగా వింటే దేవుడు మనకు అర్థమవుతాడు. చూడండి, దేవుని గురించి ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలు 11వ వచనం మరలా నేను చదువుతున్నాను. 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. సరిగా వినింది, జాగ్రత్తగా వినింది, కాబట్టి దేవుడు ఆమెకి అర్థమయ్యాడు. మనం చాలా సంవత్సరాల నుండి దేవుని మాటలు వింటా ఉన్నాం. ఒక ఆయన ఇలా అన్నాడు, చెప్పేవాళ్ళు చెప్తున్నారు, వినేవాళ్ళు వింటున్నారు. ఎంతమందికి అర్థమవుతుందో, ఎంతమంది దాన్ని పాటిస్తున్నారో ప్రశ్నార్థకమే. అలాగైతే సరిగా వింటే, శ్రద్ధగా వింటే దేవుడు అర్థమవుతాడు. ఈ స్త్రీకి, ఈ సహోదరికి దేవుడు అర్థమయ్యాడు. మనలో చాలామందిమి దేవుని పిల్లలమని చెప్పుకుంటా ఉన్నాం, దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నాం, మనం మందిరానికి వెళ్తా ఉన్నాం. కానీ మనలో ఇప్పటికీ చాలామందికి దేవుడు సరిగా అర్థం కాలేదు. ఎట్లాగయ్యా అంటే, అన్నీ బాగున్నప్పుడు బాగానే ఉంటుంది, దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటారు, బాగానే. కష్టం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కదా దేవుని గురించి అపార్థం చేసుకోవటం, దేవుని మీద సనగటం, సేవకుని మీద సనగటం, కుటుంబంలో భర్త మీద, పిల్లల మీద లేదా ఇరుగు పొరుగు వారి మీద సనగటం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కారణం ఏంటయ్యా అంటే దేవుడు సరిగా అర్థం కాలేదు. ఒకటి, సరిగ్గా వింటే ఏం జరిగిద్దయ్యా అంటే
దేవుడు అర్థమవుతాడు. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఒకసారి మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. ఎవరైనా చదవగలిగిన వారుంటే చదివి సహాయం చేయండి, ముందుకెళ్తాను. పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి, బాగా వినాలి ఈ మాట, ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీలు అని రాశాడు ఇక్కడ. వీళ్ళంట ఎప్పుడు వింటానే ఉంటారు, ఎప్పుడు నేర్చుకుంటానే ఉంటారు, కానీ దేవుని గూర్చిన సరైనటువంటి అవగాహన లేదు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం ఎప్పుడూ పొందలేదంట వీళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళని మోసం చేసే వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త అని కింద చెప్తాడనమాట. ఎందుకని మనం చాలాసార్లు మోసపోతున్నాము అంటే, మనం వింటున్నాం కానీ సరిగా వినట్లేదు. విన్నదేదో మనం అర్థం చేసుకోవట్లేదు, అర్థం చేసుకున్నదేదో మనం అనుసరించట్లేదు. కాబట్టి ఇక్కడ మన జీవితాలు అలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముందుకెళ్తున్నాను. వింటే దేవుడు అర్థమవుతాడు. రెండవది, దేవుడు అర్థమైతే మన హృదయ స్థితి మారుతుంది. కొంచెం జాగ్రత్తగా నా మాటలు గమనించాలి. మరలా యెహోషువ గ్రంథం 2వ అధ్యాయానికి రండి, 11వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 2:11. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. దేవుని గురించి వినింది, శ్రద్ధగా వినింది, దేవుడు అర్థమయ్యాడు. నెంబర్ 1. రెండవది, దేవుడు అర్థమవటాన్ని బట్టి ఆమె జీవితం ఏమైంది? మారింది. ఇప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకుందాము. మనం దేవుని గురించి వింటున్నాము, అర్థమయ్యాడా? అర్థమైతే ఏం కావాలి? మన జీవితం మారాలి. ఆమె గురించి మీకు తెలుసు. రహాబు అనే స్త్రీ ఎవరు? ఏం చేసేది ఆమె? బిజినెస్ ఏంటి? అన్నిటికంటే చాలా పెద్ద బిజినెస్, చాలా ఈజీగా డబ్బులు వచ్చే బిజినెస్ అన్నమాట ఇది. అలాగైతే ప్రియులారా, ఈమె గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఈ నేపథ్యం కూడా చెప్పడానికి టైం లేదు, నేను దాటి వెళ్తున్నాను, మీ అందరికీ తెలుసు. కాబట్టి ఆమె యెరికో పట్టణంలో 2 పనులు చేసేది. 2 పనులు చేసేది. మనకి లూకాసు వార్తలో పూటకోళ్ళ వాని ఇల్లు అని ఉంటుంది, చదివారా మీరు? ఎవరైనా వృద్ధులు కానీ, లేకపోతే అనాథులు కానీ, లేకపోతే వారికి వారు తమ పనులు తాను చేసుకోలేని వాళ్ళు, ఎవరిని వారిని పట్టించుకోలేని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అందులో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఉచితంగా చేసేవి ఉంటాయి, రెండోది డబ్బులు తీసుకొని చేస్తారనమాట. ఈవిడ డబ్బులు తీసుకొని వృద్ధులైనా, అనాథులైనా, పేదలైనా అలాంటి వారిని తన దగ్గర పెట్టుకొని వాళ్ళకి ఏదో చేస్తూ ఉంటుంది. దాంతోపాటు ఇది పబ్లిక్ తెలిసింది. దాంతోపాటు ప్రైవేట్ లైఫ్లో రహస్యంగా ఎవరో వచ్చి చెప్పారు అనుకుంటాను. ఇలా ఊరికే మన సందేశం కోసం మాట్లాడుకుందాం. పిచ్చిదానా, ఎంతకాలం కష్టపడతావు? ఎంతకాలం కష్టపడినా ఏమొస్తాయి? ఇదే కష్టం, ఇదే జీవితం. నువ్వు తొందరగా పైకి వచ్చేవక ఆలోచన చెప్తాను, వింటావని ఎవరో ఒక చెడ్డ ఆలోచన చెప్పారు అనుకున్నా ఊరికే. ఈమె అటువైపు వెళ్ళింది. ఇక ఒకవైపునేమో పబ్లిక్గా ఇది చేసుకుంటుంది, రహస్యంగా వేశ్యావృత్తిని కూడా నడుపుతూ ఉంది. ఇలాగ కొనసాగుతూ ఉండగా ఎవరు చెప్పినా వినలేదు, ఇంట్లో వాళ్ళు చెప్పినా వినలేదు, ఇరుగు పొరుగు వారు చెప్పినా వినలేదు, ప్రభుత్వం, చట్టం ఎవరు చెప్పినా ఎవరిని లెక్క చేయకుండా, ఒక విధంగా చెప్పాలంటే గుండె రాయి చేసుకొని బ్రతికింది. కానీ ఎప్పుడైతే దేవుని గురించి వినిందో, ఆ మాటలు ఆమెకు అర్థమయ్యాయో, ఆమె చెప్తుంది 11వ వచనంలో, నా గుండె కరిగింది. అమ్మా, అయ్యా, ఎంతో కాలం నుంచి మనం దేవుని మాటలు వింటున్నాం, కానీ మన గుండెలు కరుగుతున్నాయా? ఆలోచన చేద్దాం. చాలామంది గుండెలు ఎలా ఉన్నాయి? కఠినంగా ఉన్నాయి, బండరాళ్ళలాగా ఉన్నాయి. ఈ మీటింగ్లు ఎందుకంటే దేవుని వాక్యం చేత అలాంటి మోడు బారిపోయిన, బండలైపోయిన హృదయాలను బద్దలు చేయడానికి. వాక్యం గురించి ఇర్మియా గ్రంథంలో 2 మాటలు ఉంటాయి. ఒకటి, నా వాక్యము బండను బద్దలు చేసే సుత్తె లాంటిది అని. రెండవది, అగ్ని లాంటిది అని కూడా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం మొదటి మాటగా జ్ఞాపకం చేసుకుంటే, ఈమె దేవుని గురించి వినింది, జాగ్రత్తగా వినింది, దేవుడు అర్థమయ్యాడు, ఆయనకి హృదయాన్ని ఇచ్చింది, ఆమె జీవితం మారిపోయింది. ఇంతకు ముందున్నట్లుగా ఇప్పుడు లేదు, ఇంతకు ముందున్నట్లుగా ఇప్పుడు మాట్లాడట్లేదు. ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది, ఆమె జీవితంలో మార్పు వచ్చింది. చివరిలో సమయం ఉంటే నేను జ్ఞాపకం చేస్తాను, ముందుకెళ్తున్నాను. రెండో మాట ఏంటయ్యా అంటే, ఒకటి వినే స్త్రీ,
రెండో మాట ఏంటయ్యా అంటే విశ్వాసము గల స్త్రీ. చూడండి, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ గ్రంథం 2:9. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశస్థులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా ఆమె వినటమే కాదు, ఆమె నమ్మింది ఏమనో తెలుసా? దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తాడు. చాలా విచిత్రం చెప్పమంటారా? ఎర్ర సముద్రాన్ని పాయల చేసినప్పుడు కల్లారా చూసిన ఇశ్రాయేలీలు, ఆకాశం నుంచి మన్నాను కురిపించి ఆహారం ఇస్తే చూసిన ఇశ్రాయేలీలు, ఐగుప్తులో ఎన్నో అద్భుతాలు సూచిక్రియలు చూసిన ఇశ్రాయేలీలు మాటి మాటికి అనుమానపడుతూ ఉండేవాళ్ళు కదా. మీరు చూడండి, నిర్గమకాండం మొదలు ద్వితీయోపదేశకాండం వరకు వారి యొక్క యాత్రను మీరు చూడండి. ప్రస్తుతం మేము ద్వితీయోపదేశకాండం మా స్థానిక సంఘంలో బైబిల్ స్టడీలో ధ్యానం చేస్తున్నాం. మాటి మాటికి వాళ్ళు అనుమానపడతా ఉంటారు. ఎందుకు తెచ్చావు ఇక్కడికి మమ్మల్ని? ఎక్కడుంది పాలు తేనెలు ప్రవహించే దేశం? వెళ్తామా? మేము మా పిల్లలు పరులు పాలవుతామేమో, చెరలోకి వెళ్తామేమో అని ఎప్పుడు అనుమానపడతా ఉండేవాళ్ళు వీళ్ళు. కానీ ఈ స్త్రీ దేవుని గురించి వినింది, ఆమె నమ్మింది. చెప్తుంది, వేగుల వారు వచ్చారు కదా ఆమె దగ్గరికి, వాళ్ళతో చెప్తుంది, దేవుడైన యెహోవా ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడు, ఇచ్చుచున్నాడు అని చెప్తుంది. ఎంత బాగా నమ్మిందో చూడండి. అలాగైతే రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసము గల స్త్రీ. అందుకనే మనం చదువుతాము, వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. ఎవరిని గురించి వింటే? చెప్పండి. వినుట క్రీస్తుని గూర్చిన, యేసు క్రీస్తుని గురించి మనం వింటా ఉంటే మనలో ఏం కలిగిద్ది? విశ్వాసం కలిగింది. విశ్వాసం కలిగింది. ఈమె విశ్వాసము గల స్త్రీ అని చెప్పటానికి ఒక 2-3 కారణాలు చెప్తాను చూడండి. మొదటిది ఏంటయ్యా అంటే, విశ్వాసి లేదా విశ్వాసము అంటే తప్పకుండా పక్కనే ఏముండాలంటే క్రియలు ఉండాలి కదా. విశ్వాసిలో ఏముండాలి? క్రియలు ఉండాలి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం, 25-26 వచనాలు మనం చదివితే, క్రియలు లేని విశ్వాసం మృతం. ఏం భయపడద్దు, అన్నకు మైక్ అవసరం లేదు, చాలా మైక్ దేవుడే పెట్టేశాడు ఆయన వాయిస్లో, గట్టిగా చదువుతాడు, మీరేం కంగారు పడద్దు. సరే వినండి, విశ్వాసము లేని క్రియలు మృతం అన్నాడు. అలాగైతే ఆమె విశ్వాసం ఉంచింది. విశ్వాసి లేదా విశ్వాసం ఉంచింది అంటానికి మొదటి కారణం, రీజన్ ఆమె దగ్గర ఏం కనపడుతుందంటే క్రియలు. ఏం చేసింది ఆమె? క్రియలు చెప్పండి. యాకోబు లో 2:25 అదే చెప్తాడు. చదువుతారన్నా? 25, 2:25. అన్నా ఏమన్నా అలా చదువుతున్నావు? ఆమెకి సంబంధించిన దాన్ని డివైడ్ చేసి ఇద్దరం చేసి పడేసాం, మీనింగే మారిపోయింది. సరేలే. సరే వినండి జాగ్రత్తగా, కొంచెం జాగ్రత్తగా వినండి. దేవుడు చెప్పాడు, నేను మీకు వాగ్దాన దేశాన్ని ఇస్తాను అని, దేవుడైన యెహోవా మన పితరులైన ఇశ్రాయేలీలతో. ఇప్పుడు వీళ్ళు మాటి మాటికి అనుమాన పడతా ఉన్నారు కాబట్టి 12 గోత్రాల నుంచి 12 మందిని పంపించండి, ఆ దేశానికి పంపించండి. అది మంచిదో కాదో, నీళ్లున్నాయో లేదో, చెట్లున్నాయో లేదో, పొలం ఎలా ఉందో, మనుషులు ఎలా ఉన్నారో చూసొస్తారు, పంపించండి అంటే వీళ్ళు వెళ్ళారు, యోగి చూడటానికి వెళ్ళారు. చూసి తిరిగి రావాలి. ఈలోపే జరిగింది ఏంటయ్యా అంటే, వాళ్ళని మన భాషలో, ఇప్పుడు మన వాడుక భాషలో చెప్పుకోవాలంటే గూఢాచారులు అంటారు. ఎవరు? గూఢాచారులు. వేరే దేశస్తులు మన దేశానికి వచ్చి మన సమాచారం అంతా సేకరించి మనకి నష్టాన్ని కలిగించడానికి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా అందుకే వచ్చారు. ఈ విషయం రాజుగారికి తెలిసింది. ఎక్కడున్నారా గూఢాచారులు, పట్టుకోండి అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇంకా అక్కడికి వెళ్తే తప్ప వేరే అవకాశం లేదు. వెళ్ళారు అక్కడికి. వాళ్ళు తప్పు చేయడానికి వెళ్ళలేదు కానీ తప్పించుకోవడానికి, తమను తాము కాపాడుకోవడానికి వెళ్ళారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా విందాము. ఇప్పుడు రాజుగారు రాజుగారికి ఈమె వాళ్ళని చేర్చుకుంది అని తెలిసిందనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? చాలా కష్టం కదా. అయినా సరే దేవుని కోసం ఆమె సాహసం చేసింది. సరే, మొదటి మాట ఏంటయ్యా అంటే, నమ్మితే క్రియలు చేస్తాము. ఇదిగోండి యాకోబు చెప్తున్నాడు 2:25లో, ఆమె నమ్మింది కాబట్టే, ఆమె విశ్వాసం ఉంచింది కాబట్టే ఆమె యోగులు వారిని చేర్చుకొని
తన క్రియల రూపంలో తన విశ్వాసాన్ని కనపరిచింది. కాబట్టి నేను విశ్వాసిని, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నేను మందిరానికి వెళ్తున్నాను అని కబుర్లు చెప్పుకోవటం కాదు, కానీ మన విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మీ సత్క్రియలను అన్యుల ముందు మీరు ప్రకాశింపనివ్వండి, దానిని బట్టి వారు మీ పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తారు అన్నాడు. ఎఫెసీ పత్రిక 2:10లో సత్క్రియల కోసమే దేవుడు మిమ్మల్ని సృష్టించాడు అని చెప్తాడు. అలాగే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 3వ వచనంలో మనం చూస్తాము, సువార్త అనే సత్క్రియ. ఎవరైనా అవసరాల్లో ఉంటే వాళ్ళకి సహాయం చేయటం సత్క్రియ. అంత మాత్రమే కాదు, సువార్త చెప్పటం కూడా సత్క్రియనే. నేను ముందుకెళ్తున్నాను, విశ్వాసం ఉంచితే అది క్రియల ద్వారా కనబడాలి. ఇప్పుడు ఇంతకీ మనం విశ్వాసులమైతే గనక మన జీవితం ద్వారా ఆ విశ్వాసం బయటికి రావాలి. ముందుకెళ్తున్నాను, దాటి వెళ్తున్నాను. రెండవది విశ్వాసం ఉంచితే లేదా దేవుని నమ్మితే ఏం చేస్తారయ్యా అంటే దేవునికి భయపడతారు కదా, దేవునికి భయపడతారు. చూడండి 11వ వచనం. ఒకసారి 9వ వచనం కూడా చదవండి అన్న. విశ్వాసం మన ద్వారా క్రియలు చేపిస్తే, రెండవదిగా దేవుని యందలి విశ్వాసం మనలో ఏం పుట్టించాలి? భయం పుట్టించాలి. మీరేమనుకోవద్దు, ఈ రోజున విశ్వాసులకు ఉందా దేవుని భయం? దేవుని భయం ఉంటే రోడ్డెక్కి గొడవలు పడగలమా? దేవుని భయం ఉంటే దేవునికి విరోధమైన కార్యాలు చేయగలమా? దేవుని భయం ఉంటే అపవిత్రమైన వాటి జోలికి మనం వెళ్ళగలమా? ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథం 4:4లో ఇలా ఉంటుంది, భయము నొంది పాపము చేయకుడి. నువ్వు పాపం చేస్తున్నావంటే, తప్పు చేస్తున్నావంటే, ప్రార్థనకి వెళ్తూ కూడా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావంటే ఏమి లేదు? భయం లేదు. భయం లేదంటే ఏమి లేదు? విశ్వాసం లేదు. విశ్వాసం మనలో దేవుని గురించిన భయాన్ని పుట్టించాలి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నేను ముందుకు వెళ్తున్నాను, సమయం లేదు, దాటి వెళ్తున్నాను. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, నమ్మితే, విశ్వాసం ఉంచితే విశ్వాసం మనలో భారాన్ని పుట్టించాలి. 12వ వచనం, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 12-13 వచనాలు. చదవండి. ఇప్పుడు ఈమెకి విషయం అర్థమైంది, వీళ్ళు వచ్చింది వేగి చూడటానికి. వెళ్ళిన తర్వాత ఈ దేశం మీద వాళ్ళు దాడి చేస్తారు, ఈ దేశాన్ని నిర్మూలన చేస్తారు. కాబట్టి ఆమె ఏమి కోరుకుంటుందంటే వాళ్ళని, ఏమండి నన్ను కాపాడండి, నాకు సహాయం చేయండి అనట్లేదు. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆమె నా అనే పదము ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను లేకపోతే నా గురించి, తన వ్యక్తిగత విషయాల గురించి చెప్పట్లేదు, కానీ నా తండ్రి ఇంటివారు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు అని చెప్తా ఉంటే ఇక్కడ నాకేం అర్థమైందయ్యా అంటే, విశ్వాసం ఒక వ్యక్తిలో భారాన్ని పుట్టిస్తుంది, నశించిపోయే వారి పట్ల భారాన్ని పుట్టిస్తుంది. ఆమె ఎటు నమ్మింది, ఎటు దేవుడు ఆమెను కాపాడతాడు, కానీ తన కుటుంబ సభ్యులు నమ్మలేదు కదా. కాబట్టి వాళ్ళని ప్రభువులోకి నడిపించటానికి, వాళ్ళని ఆ భయంకరమైన ప్రమాదం నుంచి తప్పించటానికి ఇప్పుడు అడుగుతుంది, నా తండ్రి ఇంటి వారిని, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలని కాపాడండి అని మాట ఇవ్వమని చెప్తుంది. అలాగైతే విశ్వాసం మనలో ఏం పుట్టించాలి? భారాన్ని పుట్టించాలి. మన ఇంట్లో వాళ్ళు రక్షించబడలేదు, మన బంధువులు రక్షించబడలేదు, మన ఇరుగు పొరుగు వారు రక్షించబడలేదు, మన ఈదులో వాళ్ళు రక్షించబడలేదు, మన గ్రామస్తులు రక్షించబడలేదు, మన దేశస్తులు రక్షించబడలేదు. వాళ్ళ గురించిన భారం ఉందా మనకి? ఏ పొద్దు నేను ప్రార్థనైనా అదే, ఏదైనా అదే, నేను, నా ఇల్లు, నా భర్త లేకపోతే భార్య, నా పిల్లలు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, ఇదేగా. అలాగైతే ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉండగా రెండవది, ఆమె విశ్వాసము గల స్త్రీ. మూడో మాట చెప్పేసి ముగిస్తాను. మూడో మాట ఏంటయ్యా అంటే, ఆమె విధేయత గల
స్త్రీ. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదివితే ఇలా ఉంటుంది. చదువుతారా? హెబ్రీ పత్రిక 11:31. త్వరగా. విశ్వాసమును బట్టి ఎవరు లేరా చదివేవాళ్ళు? ఆ, 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 ఉమ్, ఆ. చూసారా? అవిధేయులతో పాటు నశించలేదు అంటే అర్థం ఏంటంటే ఈమె విధేయత చూపించింది. ఒకటి వినే స్త్రీ, రెండవది విశ్వాసము గల స్త్రీ, మూడవది విధేయత గల స్త్రీ. ఏదైతే వినిందో, ఏదైతే నమ్మిందో దానికి ఏం చేసింది ఆమె? విధేయత చూపించింది. మనం వింటా ఉన్నాం, చాలా మాటలు వింటా ఉన్నాం. మనం చాలామంది చెప్తా ఉన్నారు, నేను అయిపోయిన తర్వాత అన్నొస్తాడు, మరలా మధ్యాహ్నం వింటాం, మరలా వింటాం, వింటూనే ఉంటాం. కానీ విధేయత చూపిస్తున్నామా? అలాగైతే ప్రియులారా, విధేయత మనకి తెచ్చిపెట్టే లాభం ఏంటంటే, ఒకటి, విధేయత మనల్ని నష్టపోకుండా చేస్తుంది. అంతేగా? ఒకవేళ ఈమె కూడా అవిధేయురాలైతే ఆమె కుటుంబం కదా, అందరూ ఏమైపోయేవాళ్ళు? అందరూ నష్టపోయేవాళ్ళు, నశించిపోయేవాళ్ళు. అవిధేయులతో పాటు నశించలేదు అంటే ఈమె విధేయత చూపించింది. అలాగైతే మనం కూడా ఎప్పుడైనా దేవుని మాటలు వింటున్నప్పుడు ఆ దేవుని మాటలకి ఏం చేయాలి? విధేయత చూపించాలి. విధేయత చూపిస్తే నష్టపోకుండా ఉంటాం. కొన్నిసార్లు పెద్దోళ్ళు మనకి సలహాలు ఇస్తూ ఉంటారు. కొంచెం చూడండి, జాగ్రత్తగా వినండి అమ్మ. పెద్దోళ్ళు కొన్నిసార్లు సలహాలు ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా వయసులో ఉన్న వాళ్ళకి లెక్క ఉండదు కదా, పెద్దోళ్ళు అంటే లెక్క చేయరు, పట్టించుకోరు. తర్వాత ఏమైద్ది? నష్టం జరిగిద్ది. నష్టపోయిన తర్వాత ఇంకప్పుడు ఏమనుకున్నా లాభం లేదు. కాబట్టి విధేయత మనకి నష్టం కలగకుండా చూస్తుంది. రెండో మాట చూడండి, విధేయత మనకు నష్టం కలగకుండా చూడటమే కాదు, విధేయత మన స్థితిని మారుస్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనంలో రహాబు అనే వేశ్యాన్ని చదువుతాం మనం కదా. చదవద్దులేండి. అక్కడ విషయం చెప్తున్నాను. ఆమె ఎవరంట? ఆమె గురించి రాయబడిన మాట ఏంటి? వాస్తవానికి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాసుల పట్టిక, విశ్వాస వీరుల పట్టిక. కానీ వేశ్య వచ్చింది ఏంటి అక్కడికి అంటే, ఆమె తన జీవితాన్ని మార్చుకుంది, దేవుని మాట వినింది, ఆయన నమ్మింది, ఆయనకి విధేయత చూపించింది, ఆమె జీవితం మారిపోయింది. ఇప్పుడు రెండో మాట, విధేయత మన స్థితిని మారుస్తుంది. వేశ్య ఏమైంది? విశ్వాస అయింది. ఇలా చెప్తున్నందుకు మీరు నన్ను క్షమించండి. ఈనాడు కొంతమంది విశ్వాసులు వేశ్యల్లాగా మారిపోతున్నారు. చాలా బాధంతో చెప్తున్నాను ఈ మాట. వేశ్య విశ్వాసిగా మారిపోయింది, ఆమె స్థితి మారిపోయింది విధేయతను బట్టి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమె స్థాయి కూడా మారిపోయింది. మనం మూలవాక్యం చదువుకున్నాం కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో, యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి వచ్చింది. ఒక పక్కన అన్యురాలు, రెండో పక్కన క్యారెక్టర్ లేదు. అవునా? ఏ విధంగా కూడా ఆమె ఇక్కడికి రావడానికి వీల్లేదు. కానీ ఆమె విధేయత ఆమె స్థాయిని మార్చింది. ఆశ్చర్యం ఏంటో చెప్పమంటారా? ఈ రోజున ఒక సేవకునిగా నాకు కూడా అక్కడక్కడికి వెళ్ళినప్పుడు కొంచెం ఎవరన్నా మంచి వాళ్ళు ఉంటే చెప్పండి అన్న, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అని చెప్తూ ఉంటారు. మనం పొరపాటును చెప్పామనుకోండి, ఇప్పుడు చెప్పట్లేదులేండి, పరిస్థితులు చూసి ఇప్పుడు అలాంటి ఏం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నల్లగా ఉందన్నా, పొట్టిగా ఉందన్నా, సన్నగా ఉందా, ఇట్లాంటివి చెప్తూ ఉంటారనమాట. నాకు ఆశ్చర్యం వేసింది, ఒక వేశ్య మారితే మారింది. అలాంటి వాళ్ళు ఒకవేళ మన మధ్యలో ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళని వివాహం చేసుకోవడానికి ఎవరైనా వస్తారా ముందుకి? నాకు టైం లేదు, కానీ లేకపోతే సల్మాను దగ్గర కూడా నిలబడేవాడిని. ఒక ఆయన వచ్చాడు, మారిపోయింది. ఒకప్పుడు ఉంటే ఉంది ఆమె జీవితం, ఇప్పుడు మార్చుకుంది. ఆమెను వివాహం చేసుకోవడానికి ఒక ఆయన వచ్చాడు. వివాహమైంది, బోయజు పుట్టాడు, ఆ తర్వాత యెషయి పుట్టాడు, ఆ తర్వాత దావీదు పుట్టాడు. ఆ గోత్రం నుంచే మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకరక్షకునిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆమె స్థాయి కూడా మారిపోయింది. అలాగైతే నేను ముగిస్తున్నాను. కొంతమంది ఏమో కావాలని తప్పులు చేస్తారు, కొంతమంది ఏమో పొరపాటున చేస్తారు. నీవు కావాలని చేసినా పొరపాటును చేసినా, ఈరోజు రహాబు జీవితం మనకు తెలియజేసేది ఏంటయ్యా అంటే, ఎలాంటి వారైనా సరే ఆయన మాట విని, ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయనకు విధేయత చూపిస్తే ఎలాంటి వారినైనా ఆయన అంగీకరిస్తాడు,
జీవితాలు మారుస్తాడు, విలువలేని జీవితానికి విలువనిస్తాడు కదా. ఎంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు దేవుడు ఆమెకి. మత్తయి సువార్తలో మనం చెప్పుకున్నాం కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయంలో శారా పేరు లేదండి. మీరు గమనించండి, అవునా? అంటే వాళ్ళని తక్కువ చేశారని కాదు ఇక్కడ ఉద్దేశం. రిబ్కా పేరు లేదు, కానీ రహాబు పేరు పెట్టించాడు దేవుడు. అంటే మనకు పాఠం కోసం, మనకు అర్థం అవటం కోసం. అలాగైతే నేను ముగిస్తున్నాను. ఈమె గురించి మనం చెప్పుకోవలసి వస్తే 3 మాటలు. ఒకటి, వినే స్త్రీ. వింటున్నారా దేవుని గురించి? ఎలా వింటున్నారు? వింటే అర్థమైద్ది, అర్థమైతే జీవితం మారిపోతుంది. మారిపోయిందా మరి? రెండవది, విశ్వాసము గల స్త్రీ. విశ్వాసం ఉంచితే క్రియల్లో విశ్వాసం కనపడాలి. రెండవది, విశ్వాసం ఉంచితే విధేయత కాదు, దేవునికి భయపడాలి. మూడవది, విశ్వాసం ఉంచితే ఏమి? ఒకటి క్రియలన్నా, నన్ను కనిపించేస్తున్నారు మీరు. రెండవదేమో దేవునికి భయపడటం. మూడవదేమో భారంతో నింపబడతాం. విశ్వాసం మనలో భారాన్ని, నశించే వారి పట్ల భారాన్ని నింపుతుంది. మూడవదిగా విధేయత గల స్త్రీ. విధేయత మనల్ని నష్టపోకుండా చేస్తుంది. విధేయత మన స్థితిని మారుస్తుంది. విధేయత మన స్థాయిని మారుస్తుంది. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని మాటలు విన్న మీరు విశ్వాసం ఉంచి విధేయత చూపించి, మీలో ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఇప్పుడైనా ప్రభుని మీ హృదయంలో చేర్చుకొని రక్షించబడాలని, రక్షించబడిన మనము దానికి తగినట్లుగా దేవుని కొరకు నమ్మకంగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ఇక్కడ ఒక మాట రాశారు, అన్న ఈ విషయాల మీద మాట్లాడతారు. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు గనుక మీరును మీ సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులుగా ఉండండి. ఈమె మారిపోయింది కదా, మరలా వెనక్కి వెళ్ళుంటుందంటారా? వెళ్ళుంటే బైబిల్లో రాయించేవాడా? కానీ మన సంగతి ఏంటి? మాటికి 2 మాటలు చెప్పాలని మీరేమన్నా అనుకోనివ్వండి. 2 మాటలు బైబిల్లో రాసింది, కొంచెం అభ్యంతరంగా ఉన్నా కానీ. కుక్క తన వాంతికి మళ్ళినట్లు, కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్లు చాలామంది దేవుని పిల్లలు మరలా లోకం వైపు, మరలా పాపం వైపు చూస్తున్నారు. ఈ తల్లి అలా కాదు, ప్రభు కొరకు నిలబడింది. ప్రపంచ చరిత్రలో ఈ రోజున మనం మాట్లాడుకోవడానికి మన ముందు ఒక సాక్షిగా మిగిలిపోయింది. మనం కూడా అలా ఉండటానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. చిన్న మాట ప్రార్థన. దయగల మా తండ్రి, మీ స్తోత్రాలు. ఇంతవరకు మేము విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరచండి. మరొక దాసుడు మీ పక్షాన్ని నిలిచి మాట్లాడాలి. మీ దాసుని బలపరిచి మీరే వాడుకొనమని యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. చాలా చక్కని సంగతులు ఈ ఉదయకాలపు వేళ మరి మనం ఆలకించాము. రాహాబు అనే స్త్రీలో నుండి వినే స్త్రీ అని, విశ్వాసము గల స్త్రీ అని, విధేయత గల స్త్రీ అని ముచ్చటగా 3 విషయాలు మరి అందించిన దేవుని దాసులు జోసెఫ్ అన్నకు ప్రేమపూర్వకంగా వందనాలు తెలియచేస్తున్నాం. ఇంకా వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. తదుపరి మన మధ్యలోనికి దేవుని సేవకులు మరి స్వామి అన్నయ్య గారు మన మధ్యలోనికి వచ్చారు. వారు స్టేజి మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి మాదల్లో నిలిచి పనిచేస్తున్న దేవుని సేవకులు సీనన్న ఒక పల్లవి, ఒక చరణం పాడుతూ ఉండగా దయచేసి మీరందరూ ఒకసారి లేచి మళ్ళీ కూర్చోండి. పాట అయిపోయేలోపు లేచి బడలికి తెచ్చుకొని కూర్చోటానికి ప్రయత్నం చేయండి. వీలైతే కొంచెం ముందుకు సర్దుకోవడానికి కూడా ప్రయత్నం చేయాలని మనం చేసుకోవాలని